వచ్చింది. మీ అందరూ జడ్జెస్ చెప్పండి, మీరు జడ్జెస్ ఏసీ సేవ ఉన్న తీరాగనిచ్చి మా ముఖేష్ ఉన్నారు చూడండి చూడండి నగరం 42వ డివిజన్లో ముగ్గులు వేసిన నారాయణ సార్ ఒక్క నిమిషం వచ్చండి, ఒక్క నిమిషం. ఇంకా స్టేజ్ కాడకు పోతే ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ हमारे कैलेंडर का भी हो गया ना। అండి 42వ డివిజన్లో మసూద్ నగర్లో యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి సంబరాలు రంగోలీ ఆ కార్యక్రమాలు నేను మా కుటుంబ సభ్యులు అదేవిధంగా అజీజ్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేటరు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు, అదేవిధంగా మీడియా పర్సన్స్ పాల్గొన్నాం. చాలా చక్కగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో ఏ మహిళలు అయితే ముగ్గులు వేశారో మన సంస్కృతి మొత్తాన్ని ప్రతిబింబించేట్టుగా చాలా 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 చక్కగా వేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించారు. ఈ ఏరియా ఎక్కువగా ముస్లిం సోదరులు ఉండే ఏరియా అయినప్పటికీ సంక్రాంతిని ఇంత చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు నెల్లూరులో అన్ని ట్రైన్స్ని 50 కోట్ల రూపాయలతో రెనోవేట్ చేస్తున్నాం. బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. 50 కోట్ల రూపాయలతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెట్టారు. దానికి కారణం ఏంటంటే 2017లో ఫ్లడ్ వచ్చినప్పుడు నెల్లూరు సగం మునిగిపోయింది. అందులో మసూద్ నగర్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చేసినాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా, గ్రౌండ్ ఫ్లోరే కాదు. స్వయాన్ని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చొని ఉన్నామో ఇక్కడ నుంచి పడవలో తిరిగాం. నేను తిరిగాను పడవలో, గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పడవలో తిరిగారు. ఎందుకంటే దాని యొక్క వాటర్ డెప్త్ ఫస్ట్ ఫ్లోర్. మళ్ళా అటువంటిది రిపీట్ కాకూడదని ఆ రోజు అనేక చర్యలు తీసుకొని ఇంతవరకు రిపీట్ గానే చేసాం.
ఏదేమైనప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో 50 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్లు అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. రాబోయే 3-4 నెలల్లో అవన్నీ పూర్తి చేస్తాం. ఈ యొక్క 50 కోట్లు నెల్లూరుకి డ్రైన్స్ పెట్టడం స్పెసిఫిక్ కారణం ఏంటంటే ఈ మసూద్ నగర్. ఇక్కడే, ఎందుకంటే ఇక్కడే ఆల్మోస్ట్ 4 రోజుల్లో 3 రోజులు ఇక్కడే ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ చాలా చక్కగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతం మరొకసారి రాకూడదని చేశామని తెలియజేస్తూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.